గ్రామాల పెద్దలకి, స్థానికంగా ఉన్న ప్రజలకి, అధికారులకి, మీడియాకి నమస్కారం. ఈ ఊరికి 2009 ఎలక్షన్ నేను వచ్చాం. అప్పుడు వచ్చిన తర్వాత నుంచి రోడ్డు వేస్తానని చెప్పాం. 14లో మన రోడ్డు లాస్ట్లో 18లోనే ఇప్పుడు మంజూరు చేసాం, ఆగిపోయింది. ప్రభుత్వం మారింది. నీకు అప్పుడు కూడా చెప్పాను, నేను గ్యారంటీగా రేపు వచ్చిన తర్వాత మన ఊరికి రోడ్డు వేపిస్తానని చెప్పాను. మాగాణి గట్లు మీదకుండా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పాను. అందుకోసం 73 లక్షలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రోడ్డు మంజూరు చేసినప్పుడు ప్రధానంగా మన గ్రామపేట ఎస్సీ కాలనీకి వెళ్ళాలని చెప్పి మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ, మన గ్రామ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు కదా, అదేవిధంగా మన అందరూ కూడా చెప్పారు. నాకు గుర్తున్న విషయం, ఈ కాలనీకి రోడ్డు వేయాలని చెప్పేసి 73 లక్షలు మంజూరు చేశాం. రోడ్డు అయింది. మీరు ఊర్లోకి రావాలంటే చీకట్లో రావటం ఇంత వచ్చింది కాబట్టి మీ ఊరు అతనే, మన ఇంటి పేరేంటి, కట్ట వెంకటేశ్వరరావు, నరసాపురం ఆయన ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కరెంటుకి జిల్లా ఆఫీసర్ ఎస్సీగా ఉన్నాడు. చెప్పి 2 రోజుల లోపల నాకు లైన్ ఏర్పాటు చేయండి, పల్లెకి లైట్ వేయాలని చెప్పాను నేను. ఆయన కూడా స్తంభాలు వేయాలంటే కొద్దిగా కష్టం అని చెప్పాడు. అయినా కానీ డబ్బు గవర్నమెంట్ డబ్బులునే లేవు చూసుకోనని చెప్పి మొత్తానికి వెంటనే లైన్ ఇచ్చాడు. ఊర్లో పంచాయతీ నుంచి ఆ లైట్ వేపించడం జరిగింది. శివరాత్రి రోజు అమావాస్య అంటారు కాబట్టి శివరాత్రి రోజు లైట్లు ఇచ్చాం. గుర్తుంటుంది, శివరాత్రి పండుగ వచ్చిందంటే పోయి శివరాత్రికి మన ఊర్లో నుంచి పల్లెల్లో లైట్లు వచ్చినాయి అనేది గుర్తుండడం కోసం శివరాత్రి రోజు లైట్లు ఇచ్చారు. ఆ పండుగ ఎప్పుడు వచ్చినా పోయిన సంవత్సరం శివరాత్రిగా మన ఊరికి ఊర్లో లైట్లు వచ్చినా మీరు చెప్పుకోవాలనుకుంటున్నారు, గుర్తుగా ఆ రోజు ఇచ్చారు. ఈరోజు ఇది ఊర్లో నుంచి కనెక్షన్ అదే. ఈ పెద్దమ్మ మీరు వచ్చే చిన్న వయసులో వచ్చి ఉంటారు పెళ్లి చేసుకున్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు నీ ముని మానవలో పెళ్లిళ్ళు చేసుకున్న రోజుకి లైట్లు వచ్చినాయి. ఆ రోజు లైట్లు వేసినా, ఆ రోజు రోడ్లు వేసినా, ఇల్లు కట్టినా ఇదంతా తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది. ఇప్పుడు ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు. నేను చూస్తున్నా చాలా రోడ్ల మీద ఖాళీ ప్లాట్లు చాలా కనిపిస్తున్నాయి. ఆ ప్లాట్లో సర్దుబాటు చేసుకుంటే ఇల్లు మీరు అడిగే ఇల్లు కట్టుకోవచ్చు. కాదు మీరు అడిగిన దానికి కావాలంటే ఇంత దూరంగా వెళ్ళే కన్నా ఉన్న దానిలో మనం ఒక చోట అందరూ ఒక చోట ఉంటే బాగుంటుంది. రెండోది, ఈ పెంకుటిళ్ళు ఇవన్నీ కూడా పడగొట్టుకొని ఇల్లు కట్టుకుంటా ఉంటే ఎంతమంది కట్టుకుంటా ఉంటుందా. ఉన్న ఖాళీ మొత్తం పాతిళ్ళు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అప్పుడు కట్టుకున్నటువంటి ఇల్లు, ఆ ఇల్లు ఉన్నాయి కూడా ఇప్పుడు చాలా మందికి 83లో కట్టుకున్న 54 ఇల్లు. ఆ ఇల్లు కూడా పడగొట్టుకొని కొత్త ఇల్లు కట్టుకోవడానికి నేను మంజూరు చేస్తాం. 3 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తాం. ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు మన ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నిన్న కూడా ఎస్సీలకి గవర్నమెంట్ కేంద్రం వచ్చే అదనంగా 50,000 రూపాయలు ఇద్దామని చెప్పేసి నేను ఎస్టీలకు అయితే 3,25,000 రూపాయలు ఇంటికి కూడా ఇచ్చేదానికి ఉంది. గత ప్రభుత్వం ఉందమ్మా, ఆ రోజు మనం 2,25,000 ఇంటికి ఇస్తుంటే ఆయన 1,80,000 ఇచ్చాడు. ఆ గవర్నమెంట్లో ఇల్లు కట్టుకుంటే మధ్యలో ఆగిపోయిన వాళ్ళు కూడా 3 లక్షల రూపాయలు ఎస్సీలకి, 3,10,000 ఎస్టీలకి ఇచ్చేదానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అంటే ఇంతకుముందు మనం ఇచ్చేదాన్ని తగ్గించడం చూసాం, కానీ మనసున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏం జరిగిందో మీరు గమనించాలి. ఈరోజు పెన్షన్లు 200 రూపాయల పెన్షన్ని 30 రూపాయలు ఎన్టీ రామారావు అయితే 70 చంద్రబాబు నాయుడు గారు చేస్తే దాన్ని 200 రాజశేఖర రెడ్డి చేశాడు. ఆ 200 2,000 చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. 2,000 3,000 చేస్తారని చెప్పి 250 జనవరికి 3,000 చేశాడమ్మా. మనం మార్చి నుంచి మళ్ళీ మనం 4,000 ఇస్తున్నాం. ఆయన 2 నెలలే 3,000 చేసింది. అవన్నీ మోసాలు. మళ్ళీ మనసు ఉన్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఇచ్చారు. కొంతమందికి ఆ రోజు 500 ఉన్న పెన్షన్ని 1,500, దాన్ని 3,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 6,000 రూపాయలు ఆ పెన్షన్ ఇస్తుంది మన ప్రభుత్వం. పూర్తిగా మంచంలోనే ఉన్నటువంటి వాళ్ళకి 15,000, నడవలు ఎక్కడ మంచాలు పడుకున్న వాళ్ళకి, ఏదైనా జబ్బుతో బాగలేనప్పుడు 10,000 రూపాయల పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఈ భారతదేశంలో ఏ చుట్టుపక్కల రాష్ట్రంలో కూడా ఈ డబ్బులు ఇవ్వడంలా. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ
శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ మోడీ గారితో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలోనే మనం ఇస్తున్నాం. ఇప్పుడు వారానికో కొంతమంది 4 రోజులకు వస్తాయి. అవి కూడా వీలైన ఎక్కువ రోజులు ఇచ్చే విధంగా ఇప్పుడే అధికారులతో మాట్లాడి ఇంజనీర్ తోటి మళ్ళీ మాట్లాడతాను. మీకు ఊరు మొత్తానికి కూడా కనీసం రోజు మార్చి రోజైనా నీళ్ళు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకోవడం కూడా తెలియజేస్తాను. ఇంకా కొంతమంది మనకు కావాల్సినటువంటిది వాటికి ట్యాంకులు ఇచ్చిన సిస్టమ్ ట్యాంకులు పెట్టిస్తున్న నీళ్ళని స్టోర్ చేసుకొని అవసరమైతే ఇంకా 1-2 ట్యాంకులు కూడా పెంచుతాం. ఇక్కడ కావచ్చు అక్కడ ఎస్సీ కాలేజీ కూడా పెంచి నీళ్లు కూడా అయిపోయిన తర్వాత నిల్వ ఉంచుకొని 2వ రోజు పట్టుకునే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా ఇస్తానని కూడా తెలియజేస్తున్నాం. పిల్లలకు కూడా మంచి పుస్తకాలు ఇస్తున్నారు. స్కూల్లో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. హై స్కూల్లో నాకు రూములు కొన్ని చెప్పారు ఎలిమెంటరీ స్కూల్కి. ఇవన్నీ చేపిద్దాం. మంచి యూనిఫాము, మంచి బ్యాగ్, అదేవిధంగా అన్నం కూడా మన ఇళ్లలో వండుకున్నటువంటి బీపీటీ బియ్యం స్కూల్ పిల్లలకి పోతున్నారు. రేపు 1వ తారీఖు జూన్ నెలలో నుంచి స్కూల్ తెరిచిన తర్వాత స్కూల్ పిల్లలకి, హాస్టల్లో పిల్లలకు కూడా మనము బీపీటీ బియ్యం మన ఇళ్లలో తినేటువంటి బియ్యాన్ని వాళ్ళందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనం 2,702 కోట్ల రూపాయల డబ్బులు అంటే ఇది ఇస్తే మన నియోజకవర్గం మొత్తం బాగుపడిపోయింది. ప్రతి నెల అంత డబ్బులు 63 లక్షల మందికి ఇస్తున్నాం. మన జిల్లాలోనే 123 కోట్ల రూపాయలు 2,83,000 మందికి ఇస్తున్నాం. మన ఊర్లోకి వచ్చేసరికి 570 మందికి 24 లక్షల రూపాయల డబ్బులు ఇస్తున్నాం. ఈ 24 లక్షల రూపాయల డబ్బులు ఇస్తే మీరు కమ్యూనిటీ హాల్ అయిపోయింది. మీరు అన్నట్టు ఇంకా 2-3 రోడ్లు కూడా వేసుకోవచ్చు ప్రతి నెల ఇచ్చే డబ్బులు. ఇంత పెద్ద మొత్తం డబ్బుల్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మనకు అండగా ఉన్న ప్రధానమంత్రి మోడీ గారికి, బీజేపీ ఉంది, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు సర్దుబాటు చేసుకుని ఇక్కడ ఎందుకు కట్టుకుంటారంటే అన్ని ఇళ్ళు నేను ఇస్తాను. ఇక్కడ 60 ఇళ్ళు కావాలన్నా 60 ఇళ్ళు వెంటనే మంజూరు చేస్తాను. నాకైతే 4 అర్జీలు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టించుకుంటామని. ఇంకా ఎవరైనా టైం అయిపోయింది అయినప్పటికీ కూడాను ఈ కాలనీలో 4 వచ్చినాయి. మన ఊరు మొత్తం మీద కూడా 101 మంది ఇల్లు కావాలని అడిగారు. ఎస్టీలకు 13 మంది, అక్కడ ఇక్కడ కలిపి ఎస్సీలు 27 మంది వచ్చారు. బీసీలు 17, ఓసీలు 44. ఈ కాలనీలో 4 అర్జీలు వచ్చినాయి. ఇంకా ఎంతమంది అయినా ఇల్లు కావాలంటే అంతమందికి కూడా 3 లక్షల రూపాయలతో ఇల్లు మంజూరు చేస్తాను. ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఉన్న గవర్నమెంట్ స్థలాలు సర్దుబాటు చేయటం, లేకపోతే కొన్ని అయినా ఇళ్ల స్థలాలు ఇస్తానని కూడా మీకు మాటిస్తా ఉన్నాం. 2 సంవత్సరాల్లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇస్తాం. మన ప్రాంతానికి కూడా నీళ్ల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు కొంతమంది ఇద్దరు భర్త చనిపోయి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. ఒక భర్త చనిపోయి 5 నెలలు అయింది ఒక అని చెప్పింది. వీళ్ళందరికీ కూడా అమ్మ అర్జీలు పెట్టుకోండి. రేపు ఏప్రిల్ మే నెలలో కొత్త పెన్షన్లు ఇస్తాం. తప్పకుండా మీ అందరికీ ఇస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఒకప్పుడు పెళ్లి కానుకలు ఇచ్చాం, ఎత్తేసారు, మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నాం. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు. 5 లక్షల రూపాయలతోటి వైద్యం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అంటే ప్రతిదీ శ్రద్ధగా తీసుకుంటారు. ఎవరికైనా గుండె నొప్పి వస్తే కనిగిరి కానీ కొండేపు కానీ హాస్పిటల్కి పోతే గుండెలో నొప్పి అంటే మీరు ఆడకి నేరుగా పోతే ఈసీజీ తీసి ఒంగోలు చూసి వెంటనే 40,000 రూపాయలు ఖరీదు ఇంజక్షన్ చేస్తారు ప్రాణాలు కాపాడటానికి. మీరు తెలియక అటు ఇటు వెళ్ళపోకండి. ఇటు కనిగిరన్నా వెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటల్కి, అటు కొండేపు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. మొదటి గంటలో ఏ నొప్పి అయినా సరే, గుండెల్లో నొప్పి అంటే తాత్సారం చేయకుండా ఆడ పెళ్ళేసుకోవాలి. ప్రాణాలు విలువైనవి. వీటన్నిటి కోసం చదువుకోవాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పేదలుగా ఉండకూడదు అనేది ఆయన లక్ష్యం, ఆలోచన. ఈరోజు వికలాంగులకు కూడా మనం 6,000 పెన్షన్, 15,000 పెన్షన్ ఇస్తున్నాం. మన క్యాంపు పెట్టి ఇచ్చే కొండేపులో ఎవరికైనా కాళ్ళు కావాలన్నా, చేతులు కావాలన్నా, చెరుపు వినపడే మిషన్లు కావాలన్నా, చక్రాల బండ్లు కావాలన్నా పెట్టాం. అది తొందరలో కూడా పంపిణీ చేయబోతామని కూడా మేము తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరికైనా అలాంటి మనకి వైకల్యంగా వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి సౌకర్యాలు కూడా ఇస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బాగు చేస్తున్నాం. అదేవిధంగా పశువులు మేపుకున్న వాళ్ళకి గోకులాలు షెడ్లు ఇస్తున్నాం. సబ్సిడీ 90% సబ్సిడీతోటి. మీకు బరిగడ్లుండి మీరు మేత పెట్టుకుంటామంటే వెటర్నరీ వాళ్ళు ఉన్నారా, మీకు 10 సెంట్ల నుంచి 50 సెంట్ల దాకా గవర్నమెంటే విత్తనాలు సబ్సిడీ ఇచ్చి మీకు మేత పెట్టుకుంటుంది.
చెప్తాం, పొలాలు కూడా రైతులకు ఇస్తున్నాం. ఇన్ని చర్యలు మనం తీసుకున్నటువంటిది మన ప్రభుత్వానికి మీ అందరూ అండ కావాలమ్మా. మొన్న మీరు అండగా ఆశీర్వదించారు. నేను 2009లో పోటీ చేశా. ఆ రోజు నేను గెలవలేకపోయాను. తర్వాత 14లో, 19లో, 24లో వరుసగా మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు అన్నతోటి, మనకు దామచల్ నాయుడు గారి కుటుంబంతో మనందరూ కూడా మీ ఆశీస్సులతో వరుసగా గెలిచారు. మీరు పుణ్యాన మీరు గెలిపించినందుకు నేను మంత్రి కూడా అయ్యాను. అవేరు కాబట్టి ఇంకా పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మనందరం కూడా ముఖ్యమంత్రి గారు మీ అందరి ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ